ఫస్ట్ జైపాల్ యాదవ్ గారు కూర్చున్న కుర్చీలో కంఫర్టబుల్గా కూర్చున్నారా? కంఫర్టబుల్ ఉంది, షూర్. అధికారం లేదు, నేను అధికారం ఉన్నా ఇదే కుర్చీ, అధికారం లేకున్నా ఇదే కుర్చీ. జైపాల్ యాదవ్ గారు రానున్న రోజుల్లో పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, పార్టీ మారే అవకాశాలు లేవు. నేను ఒక సిద్ధాంతపరంగా ఒక పార్టీ నియమావళి ప్రకారంగా నేను ఒక స్వచ్ఛందంగా, తర్వాత సమాజమే దేవాలయము, పేద ప్రజలే దేవుళ్ళు అనే భావనతోటి పనిచేసేటువంటి వ్యక్తిని. రాజకీయాలు అయితే శాశ్వతం కాదు, మంచితనము, మంచి పేరు, మనం చేసినటువంటి పనులు అవి శాశ్వతం. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఉందో రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశాలు దాదాపు దగ్గరికి వచ్చినాయని ప్రజలు అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి? రాజకీయ పార్టీ ఎప్పుడు కనుమరుగు కాదు. రాజకీయ పార్టీ ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. గెలిచినంత మాత్రాన సంకలు గుద్దుకొని, ఓడిపోయినంత మాత్రాన బాధపడి ఇబ్బంది పడవలసిన పని లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితిలో, అప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానాల్లో, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తీర్పిస్తారు. ఆ ప్రజా తీర్పును గౌరవించవలసిన బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంది. కాబట్టి ఏ పార్టీ కూడా ఎప్పుడూ కనుమరుగు కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఓడిపోయింది, 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఓడిపోయింది, మళ్ళీ గెలిచింది. భారతదేశంలో కూడా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇప్పుడు 3వసారి ఆయన హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా అయ్యాడు. కాంగ్రెస్ స్థానాలు ఎన్ని పెరిగినాయండి? ఇలా 99 స్థానాలు అయినాయి. ఇవాళ ఇండియా కూటమి సుమారు 240 స్థానాల వరకు వచ్చింది. ఎన్డీఏ కూటమి 275 స్థానాలు ఉంది. అంటే తేడా అంతవరకు వచ్చింది. అందుకొరకు రాజకీయంలో ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, హెచ్చులు తగ్గులు ఉంటాయి. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రజల్లో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల కష్టాల్లో, ప్రజల సమస్యల్లో, ప్రజలకున్నటువంటి బాధల్లో, ప్రజలకు కావాల్సినటువంటి పనుల్లో. ప్రజలు ఏమంటారంటే, అదే ప్రజలు, మీరు ప్రజలు అంటున్నారు కదా, అదే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, అందులో ఉన్న ఎమ్మెల్యేలు అయితేంది, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అయితేంది, అవినీతికి పాల్పడ్డారు విచ్చలవిడ కాబట్టే ప్రజలు వాళ్లకు సరైన బుద్ధి చెప్పారు అనేసి ఇటు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అవినీతికి పాల్పడ్డరు, ప్రజలు బుద్ధి చెప్పినరు అని అప్పుడు ఎన్నికల ముందు నేను దాంతో ఏకీభవించను. ఇప్పుడు ఒక విధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, లేకుంటే మంత్రులు, కుటుంబ సభ్యులు ఒకవేళ అవినీతి చేస్తుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, సిబిఐ ఎంక్వైరీస్, తర్వాత అనేక రకాల వాళ్ళకి చేతులు ఉన్నటువంటి ఎంక్వైరీలు వేసుకొని ఇలా కమిషన్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఆ విధంగా చేసి వాళ్ళు చేసినటువంటి తప్పును బయటికి తీయవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఎలక్షన్ మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసారు, ఆయన తేల్చుతాడు. విచారణకు రానంటున్నాడు కదా కేసీఆర్. అంటే లీగల్గా మరి విచారణకు రావాల్సి వస్తే కేసీఆర్ కూడా రావాల్సి వస్తుంది. ఆయనకు ఉన్నటువంటి అధికారాలు, లీగల్గా అతనికి సంక్రమించినటువంటి అధికారాలు, ఒకవేళ విచారణ కమిషన్కు అధికారాలు ఉంటే తప్పకుండా కేసీఆర్ వస్తాడు, రాకుంటే ఇక్కడ పోతాడు, తప్పించుకునే వీలే లేదే. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనేసి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి కోసం చేసిరా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఖజానా నింపు కోసం? రాష్ట్ర అభివృద్ధి కొరకే అప్పులు చేయవలసి వస్తుంది. ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 24 రాష్ట్రాలు, 10 కేంద్రపాలిత ప్రాంతాలు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు చేసే అధికారం ఉంది.
అది కేంద్ర ప్రభుత్వమే అనుమతిస్తుంది. అంటే అప్పులు చేసే అధికారం ఉందని విచ్చలవిడి అప్పులు చేస్తారా? విచ్చలవిడిగా అంటే ఇక్కడ అవసరాల బట్టి ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టాలి. ప్రాజెక్టు కట్టాలంటే దానికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలి, 1,000 కోట్ల రూపాయలు కావాలి. మనకు ఉన్నటువంటి ఆదాయ పరిమితులు ఎంత, మనకి ఉన్నటువంటి రీసోర్సెస్ ఎంత, మనకు వచ్చేటువంటి సంవత్సరం బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో ఉన్నటువంటి 60-70 రంగాలను అభివృద్ధి చేసుకోవాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి. అయినప్పటికీ సరిపోవనుకో వేరే రీసోర్సెస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్లో ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ అని 2 రకాలు ఉంటుంది. ప్లాన్ బడ్జెట్ అంటేమో నికరంగా వచ్చేటువంటి ఆదాయం, నాన్ ప్లాన్ అంటేనేమో మనకు ఇంకా అవసరం వచ్చినటువంటి దానికి ఇంకా అవసరానికి తగ్గట్టుగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది కేంద్రానికి ఉంది, రాష్ట్రాలకు ఉంది. కాబట్టి అప్పులు అనేది సహజం. దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాలు కూడా అప్పులు చేయకుండా ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మీరు చేసిన అప్పులు ఈ ప్రభుత్వం భరించట్లేదా? మరి వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు మేము భరించడం కదా, ఇది రొటీన్ కదా. మరి అంత అప్పు లేదు కదా. ఇప్పుడు దాదాపు 6 లక్షల కోట్ల వరకు ఉంది. మరి అట్లంటే ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రము 5 సంవత్సరాల కాలంలో 11 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేతులు అన్నీ పెట్టుకొని, రీసోర్సెస్ పెట్టుకొని, అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకొని, రిజర్వ్ బ్యాంకును పెట్టుకొని, అంటే ముద్రించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ, నోట్స్ తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని 300 లక్షల కోట్ల అప్పులు చేశారు. అంటే అప్పులు చేయకపోతే ఏ రాష్ట్రం నడవదు, ఏ దేశం నడవదు. అమెరికా అలాంటి దేశం కూడా అప్పుల్లో ఉంది.